వివాదాస్పద వ్యాఖ్యలతో అధిష్టానానికి తలనొప్పులు తెచ్చిపెడుతున్నారా మహిళా మంత్రి? అత్యుత్సాహమో అవగాహన రాహిత్యమో ఏమో గాని ఆమె మాటలు పార్టీ పరువు తీస్తున్నాయి. ఆ మంత్రి వ్యాఖ్యలు తరచూ కాంట్రవర్సీ అవుతున్నాయి, ప్రతిపక్షాలకు అస్త్రాలుగా మారుతున్నాయి. 2 రోజులుగా రాజకీయ దుమారం రేపుతున్న ఆమె కామెంట్స్ ఏంటి? పదే పదే నోరు జారుతూ పార్టీని పరేషాన్ చేస్తున్న ఆ మంత్రి ఎవరు? ఫైర్ బ్రాండ్ మిస్ ఫైర్ అవుతోంది. ఒకప్పుడు ఆమె డైలాగ్ కొడితే వన్స్ మోర్ అన్నట్లుండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలని తన వాగ్ధాటితో ఆకట్టుకున్నారు ఆ లేడీ లీడర్. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రసంగాలను కూడా తెలుగులోకి అనువదించి అనుభవం ఉన్న నాయకురాలు. కానీ ఇంత అనుభవం ఉన్న బాధ్యతారహిత ప్రసంగాలతో నిత్యం వివాదాల్లో చిక్కుకుంటున్నారు మంత్రి కొండా సురేఖ. రాజకీయ ప్రత్యర్థులకు తనే ఆయుధాలు అందిస్తున్నారు. ఆమె వ్యవహార శైలి ప్రభుత్వాన్ని కూడా ఇరుకున పెడుతోంది. రాష్ట్రమంతా తప్పుపట్టిన వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత కూడా ఆమె మారలేదు, మారే ప్రయత్నం చేయడం లేదు. ఒకటి రెండు సార్లు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడాదిన్నర కాలంలో నోరు జారి వివాదాల్లో చిక్కుకోవడం, అధిష్టానం పెద్దల రక్షణ కవచంతో ఎలాగోలా బయటపడ్డం మంత్రి కొండా సురేఖకి పరిపాటిగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 2 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ 2 మహిళలే కావడం ఓరుగల్లు జిల్లా ప్రత్యేకత. అందులో ఒకరు ములుగు నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న సీతక్క. ఆదివాసీ నాయకురాలిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు సీతక్క. ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి బాధ్యతలకు న్యాయం చేస్తున్నారు. మరో మంత్రి కొండా సురేఖ వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి గెలిచి ప్రస్తుతం దేవాదాయ, అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు లాంటి ఉద్దండ నేతలు ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఫైర్ బ్రాండ్గా పేరున్న కొండా సురేఖకు ఆ జిల్లా బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్ అధిష్టానం. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను ముందుకు తీసుకువెళుతూనే ప్రతిపక్షాలను ఇరుకున పెట్టేలా చొరవ చూపుతున్నారన్న నమ్మకంతో కొండా సురేఖని ఉమ్మడి మెదక్ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా పెట్టారు. కానీ అధిష్టానం అనుకున్నదొకటైతే ఆమె వ్యవహారం మరోలా ఉండడంతో తల పట్టుకుంటున్నారట సీఎం రేవంత్ రెడ్డి. అలవాటులో పొరపాటునట్లు పదే పదే కొండా సురేఖ చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు ఆయుధంగా మారడమే కాకుండా అధికార పక్షాన్ని ఇరకాటంలో పడేస్తున్నాయి. సొంత నియోజకవర్గమైన వరంగల్ తూర్పులో పలు అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమాలలో పాల్గొన్నారు మంత్రి కొండా సురేఖ. వరంగల్ కృష్ణా కాలనీలో ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన శంకుస్థాపనలో కార్యక్రమం తర్వాత అక్కడి విద్యార్థులు, అధ్యాపకులను ఉద్దేశించి మాట్లాడుతూ తన గొప్పలు చెప్పుకోబోయి ప్రభుత్వాన్ని ఇరుకున పడేశారు. మిగతా మంత్రులు పనులు చేయాలంటే కమిషన్లు తీసుకుంటారు, కానీ నేను మాత్రం ప్రజాశ్రేయస్సు కోసమే, ఇలాంటి అభివృద్ధి పనుల కోసమే కాంట్రాక్టర్లు, ఏజెన్సీలను వాడుకుంటున్నారని మంత్రి వ్యాఖ్యానించడం తీవ్ర దుమారానికి దారితీసింది. సహచర మంత్రులు కమిషన్లు తీసుకుంటున్నారని అర్థం వచ్చేలా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతికి కొండా సురేఖ వ్యాఖ్యలే నిదర్శనమంటున్నాయి విపక్షాలు. మంత్రులు ఎవరెవరు ఎంతెంత కమిషన్లు తీసుకుంటున్నారో ఆ వివరాలు కూడా బయట పెట్టాలని బీజేపీ, బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా మంత్రి కొండా సురేఖ కామెంట్స్ని బీఆర్ఎస్ ప్రచారం చేస్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగంగానే ప్రెస్ మీట్లో మహిళా మంత్రి కామెంట్స్ని ప్రస్తావించారు. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని మంత్రుల పర్సెంటేజీల లెక్కలు బయటపెడితే తెలంగాణ సమాజానికి తెలుస్తుందని కేంద్ర మంత్రి అనడంతో కొండా సురేఖ పేల్చిన బాంబు కేబినెట్ని కుదిపేస్తోంది. గతంలో ఎమ్మెల్సీ కవిత ఆస్తులపై సినీ నటుడు నాగార్జున కుటుంబంపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మహిళా మంత్రి అయ్యుండి నటి సమంతపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను సినిమా ఇండస్ట్రీతో పాటు మహిళా సంఘాలు కూడా తప్పుపట్టాయి. చివరికి ఆమెపై పరువు నష్టం దావా వేసింది నాగార్జున కుటుంబం. కొండా సురేఖ వ్యాఖ్యలు తొందరపాటేనని అంగీకరించిన ప్రభుత్వ పెద్దలు ఆమెతో క్షమాపణ చెప్పించి వివాదం మరింత పెరగకుండా చూసుకున్నారు. ఇప్పుడు
మళ్లీ మంత్రులు కమిషన్లు తీసుకుంటున్నారు, తాను మాత్రమే ప్రజాసేవ చేస్తున్నానని అర్థమొచ్చేలా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో రాజకీయ రచ్చ మొదలైంది. కమిషన్లు తీసుకుని ఢిల్లీకి మూటలు పంపుతున్నారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చేలా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలుండడంతో కాంగ్రెస్ అధిష్టానంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. అనుచిత వ్యాఖ్యలతో అధిష్టానానికి తలనొప్పులు తెచ్చిపెడుతోన్న మంత్రి కొండా సురేఖను కేబినెట్ విస్తరణలో తొలగిస్తారంటూ ఉమ్మడి వరంగల్ జిల్లా పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. గతంలోనూ కొండా సురేఖకు మంత్రి పదవి పోవడం ఖాయమనే ప్రచారం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి జోక్యంతో వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పడింది. ప్రతిసారి సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం వెనకేసుకొస్తున్నా ఈసారి వ్యాఖ్యలతో కొండా సురేఖ సెల్ఫ్ గోల్ చేసుకున్నారని పొలిటికల్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. గతంలోనూ ఇలాంటి అనాలోచిత వ్యాఖ్యలు, నిర్ణయాలతోనే మంత్రి పదవి పోగొట్టుకున్నారని, అయినా జాగ్రత్త పడకుండా ఇప్పుడు మళ్లీ అదే పని చేస్తున్నారని సొంత పార్టీ నేతలే అసహనంతో ఉన్నారు. ఈ వ్యాఖ్యలతో వివాదాస్పదం కావడమే కాదు, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పార్టీ నేతల ఆగ్రహానికి గురవుతున్నారు కొండా సురేఖ. ఆమె భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి అనుచరుల పెత్తనం పెరగడంతో పాత సీనియర్ కాంగ్రెస్ నేతలు నొచ్చుకుంటున్నారు. బస్వరాజు వర్గానికి చెందిన కార్పొరేటర్పై కేసుతో మంత్రితో తాడోపేడో తేల్చుకునేందుకు వరంగల్ తూర్పు నాయకులు సిద్ధమవుతున్నారు. కార్యకర్తలకు మంత్రి కొండా సురేఖ అందుబాటులో లేకపోవడంతో నియోజకవర్గ కాంగ్రెస్లో వర్గపోరు శృతిమించుతోంది. పేనుకు పెత్తనమిచ్చినట్లు కొండా సురేఖ ప్రోత్సహిస్తోన్న కొందరు నేతలు పార్టీలో చిచ్చు రేపుతున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కొండా సురేఖకు కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన లైఫ్ లైన్లు అయిపోయినట్లేనని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ఆమెను మంత్రి పదవిలో కొనసాగిస్తే పార్టీ పరువు భద్రకాళీ చెరువులో కలిసేలా ఉంటుందంటున్నారు కొందరు సీనియర్లు. సురేఖ వివాదాస్పద వ్యాఖ్యల వెనుక వ్యూహం ఉందని కొందరంటున్నారు. మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన కంటెస్టెంట్లకు ఆతిథ్యం ఇస్తూ ఖిలా వరంగల్ కోటలో మహిళా మంత్రి స్పీచ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనుచిత వ్యాఖ్యలతో పార్టీకి, ప్రభుత్వానికి కొత్త సమస్యలు తెచ్చిపెడుతోన్న కొండా సురేఖపై కాంగ్రెస్ అధిష్టానం రియాక్షన్ ఎలా ఉండబోతోందో మరి.